12 ఏళ్ల పాటు 1200 మంది కష్టపడి నిర్మించిన ఆలయం కోనార్క్ దేవాలయం. సూర్యుడి రథంలో ఉండే ఈ ఆలయానికి కేవలం హిందువులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి సందర్శనకు వస్తూ ఉంటాడు. అద్భుతమైన దేవాలయం ఇది. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులను తట్టుకొని వందల ఏళ్లు భూస్థాపితం అయి ఉన్న అద్భుత శిల్ప సౌందర్యంతో ఇవాల్టికి కలకలలాడుతుంది. 1903లో కోనార్క్ కాలేయంలోని ప్రధాన ద్వారం ఇసుక దుమ్ముతో పూర్తిగా మూసుకుపోయింది. ఈ ఘటన జరిగి దాదాపు 118 ఏళ్లు కావస్తున్నాయి. నేటికి భారత ప్రభుత్వం ఈ గేట్లు తెరవలేదు. ఆలయ పరిసర ప్రాంతాల చుట్టూ తిరగచ్చు, కానీ ఆలయానికి ఉన్న వైభవం, అందులో ఉండే రహస్యాలు అన్నీ ప్రధాన ద్వారం లోపల ఉన్నాయి. దీన్ని నిర్మించిన కళాకారుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రిపూట ఎవరో నాట్యం చేస్తున్నట్టు శబ్దాలు రావడం లాంటి అనేక రహస్యాలు ఈ ఆలయం లోపల దాగి ఉన్నాయి. ప్రశ్న ఏంటంటే, ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కోనార్క్ ఆలయ ప్రధాన ద్వారం తెరవాలని నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఎందుకు మార్చుకుంటుంది? ఈ రోజు మనం కోనార్క్ దేవాలయానికి సంబంధించిన రహస్యాల గురించి మాట్లాడుకుందాం. దేవాలయానికి ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు కూడా పొందింది. కోనార్క్ సూర్య దేవాలయం ఒరిస్సాలోని అత్యంత ప్రసిద్ధి పర్యాటక ఆకర్షణ. అద్భుతమైన ఈ ఆలయం 7 గుర్రాలు లాగిన సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు. ఈ రథంపై సూర్య భగవానుడు కూర్చున్నట్లు కనబడుతుంది. ఈ ఆలయం నుండి మీరు సూర్య భగవానుని ప్రత్యక్షంగా చూడవచ్చు. ఆలయ శిఖరం నుంచి గమనించవచ్చు. సూర్యుడు ఉదయించినప్పుడు ఆలయం నుంచి దృశ్యం చాలా అందంగా ఉంటుంది. ఉదయించే సూర్యుడు ఎరుపు రంగు ఆలయం అంతటా ఎరుపు, నారింజ రంగును విస్తరింపచేస్తాడు. ఆలయం పునాది 12 చక్రాలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ చక్రాలు సంవత్సరంలోని ప్రతి నెలను ఒక రోజులో 8 దిశలను గుర్తు చేస్తాయి. ఆలయం 2 భాగాలుగా నిర్మించబడింది. ఒకటి సూర్యకిరణాలు ఆలయ దేవత దగ్గర చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఈ కిరణాలు ఒక మెటల్ ద్వారా విగ్రహం మీద దాని రూపాన్ని మెరుగుపరుస్తాయని చెబుతారు. గోడలపైన మనిషి, ఏనుగు, సింహం బొమ్మలు ఉన్నాయి. అవి శక్తి, డబ్బు, జ్ఞానానికి ప్రతీక. పురాతన కాలంలో శాపానికి గురై కుష్ఠరోగం బారిన పడ్డ కృష్ణుని కొడుకు సాంబుడు కోనార్క్ దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థం దగ్గర కూర్చొని సూర్యదేవుని స్మరిస్తూ తపస్సు చేశాడు.
క్రమంలోనే స్నానం చేస్తుండగా అతనికి సూర్య భగవానుని విగ్రహం లభించింది. ఈ విధంగా విగ్రహం లభించడంతో ఆ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న కొనార్క్ ఆలయ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావించడం మొదలుపెట్టారు. కొనార్క్ గురించి ఒక విచిత్రమైన రహస్యం చెప్పాలి అంటే, కొనార్క్లో ఉండే స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆత్మలు ఎప్పటికీ అక్కడ కనిపిస్తాయని చెబుతారు. ఈ ఆలయ నిర్మాణం వింతగా ఉంటుంది. మధ్యలో ఇనుప ప్లేట్లు, దానిపై ఆలయ స్తంభాలు ఉన్నాయి. దేవాలయం పై భాగంలో ఈ స్తంభాల సపోర్టుతో ఒక మ్యాగ్నెట్ కూడా ఉండేదని చెబుతారు. దీంతో సూర్య భగవానుని విగ్రహం గాల్లో తేలుతూ కనిపించిందని చెబుతారు. ఆశ్చర్యానికి గురి చేసేది, ఆక్రమణదారులు ఆ మ్యాగ్నెట్ ని ధ్వంసం చేశారని కొన్ని కథలు చెబుతున్నాయి. మరికొన్ని కథలు ఈ మ్యాగ్నెట్ కారణంగా సముద్రం గుండా వెళ్లే ఓడలు దాని అట్రాక్షన్ లోనై తప్పిపడి సముద్రంలో మునిగిపోతాయని చెబుతాయి. కాపాడుకోవడానికి నావికులు ఆ మ్యాగ్నెట్ ని తొలగించారు. దాంతో ఆలయ గోడలు బ్యాలెన్స్ కోల్పోయి కూలిపోయాయి. అయితే ఈ సంఘటన గురించి ఎటువంటి హిస్టారికల్ ప్రూఫ్ లేదు. 1568లో ఒడిస్సా విదేశీ ముస్లిం రాజులు అధీనంలోకి వచ్చింది. అప్పట్లో హిందూ దేవాలయాలను కూల్చివేయడానికి నిరంతరం ప్రయత్నాలు జరిగాయి. ఈ సమయంలో పూరిలోని జగన్నాథ ఆలయ పూజారులు జగన్నాథుని విగ్రహాన్ని రహస్య ప్రదేశంలో దాచారు. అదేవిధంగా కొనార్క్ సూర్య దేవాలయం పూజారులు విగ్రహాన్ని తొలగించి కొన్నాళ్ల పాటు ఇసుకలో దాచిపెట్టారు. తర్వాత విగ్రహాన్ని పూరికి పంపించారు. న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉన్న విగ్రహమే అప్పటి కొనార్క్ ఆలయంలోని ప్రధాన సూర్య దేవుడి విగ్రహం అని కూడా అంటారు. విగ్రహాన్ని తొలగించిన తర్వాత కోనార్క్ ఆలయంలో సూర్యారాధన ఆగిపోయింది. దీంతో ఆలయానికి వెళ్లే యాత్రలు కూడా తగ్గాయి. సూర్య ఆరాధనలాగే వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న కొనార్క్ ఈ కార్యకలాపాలు నిలిపివేయడం వలన ఆ ప్రదేశమంతా పూర్తిగా ఇసుకతో కప్పబడి మునిగిపోయింది. ఈ ఆలయాన్ని తిరిగి కనుక్కొన్నారు. కానీ ఆలయంలో చాలా భాగాలు పేలవమైన స్థితిలో ఉన్నాయి. వివిధ దేశాల రాజులు చేసిన దండయాత్రలతో పాటు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆలయం చాలా వరకు ధ్వంసమైంది. 1903లో ఆలయం పూర్తిగా ధ్వంసం కాకముందే జగన్మోహన అని పిలువబడే ప్రధాన మంటపానికి 4 తలుపులు, చుట్టూ గోడలు నిర్మించి పూర్తిగా ఇసుకతో నింపి దాన్ని సురక్షితమని ఆదేశించారు. ఈ పని పూర్తి చేయడానికి సుమారుగా 3 సంవత్సరాలు పట్టింది. అనంతరం ఆలయ లోపాల భాగాలపై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా పరిశోధనలు ప్రారంభించింది. ఆలయ ప్రధాన తలుపులు తెరవడంపై పలుమార్లు చర్చ జరిగింది. 118 ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి మార్పు జరగలేదు. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకే ఆలయాన్ని నిజంగానే సీజ్ చేశారా, లేక దాన్ని మూసివేయడానికి ఇంకో కారణముందా అనేది ఇప్పటి వరకు రహస్యం. అప్పుడు మాత్రమే ఈ రహస్యాల వెనుక ఉన్న నిజమేంటో బయటపడుతుంది. మరి కొనార్క్ ఆలయంపై మీ అభిప్రాయం ఏంటి? లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.